దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం భారతదేశంలోని పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పురుహూతికాదేవి ఇక్కడ వెలిశారు. పిఠాపురం ప్రాంతాన్ని పూర్వకాలంలో పిఠాపురంగా పిలిచేవారు. ఇక్కడ పరమశివుడు కోడిపుంజు రూపాన్ని ధరించిన అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం కుక్కుటేశ్వర ఆలయం. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాలకు పిఠాపురం ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పరమశివుడు స్ఫటికలింగంతో కూడిన స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వర స్వామిగా వెలిశారు. ప్రకృతి రమణీయ దృశ్యాలు, చుట్టూ పచ్చని పొలాలు, గోదావరి నదికి నెలవైన ప్రాంతం పిఠాపురం. పూర్వం ఈ ప్రాంతం బుద్ధ రాజధానిగా ఉండేదట. పిఠాపురం దివ్య క్షేత్రాన్ని కాశీతో సమానంగా భావిస్తారు. ఆలయంలో ప్రవేశించిన అనంతరం ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అనంతరం ఏకశిలతో ఒకే రాతి మీద నందీశ్వరుడు ఆకర్షిస్తాడు. లేపాక్షిలోని బసవేశ్వర నంది తర్వాత ఏకశిల రెండవ అతిపెద్దదిగా చెబుతారు. సతీదేవి ఎడమ చేయి పిఠాపురంలో పడడంతో అమ్మవారు పురుహూతికగా 10వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందని పురాణాల ద్వారా చెప్పబడుతుంది. ఈ పిఠాపురాన్ని పాదగయ అని కూడా పిలుస్తారు. రాక్షసుడు గయాసురుని కోరిక మేరకు శివుడు కుక్కుటేశ్వరుడుగా అంటే కోడి పుంజు రూపంలో ఇక్కడ వెలిశాడని స్థానికుల కథనం. అనంతమైన సృష్టికి పరమేశ్వరుడు లయకారకుడు. ఎటు చూసినా ఈ ఈశ్వరుడి క్షేత్రాలే దర్శనమిస్తాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పెద్దలు చెబుతారు. ఇక్కడ పరమశివుడు కోడిపుంజు కొలువు తీరడానికి గల పురాణ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి విష్ణువు నుంచి వరం పొంది ఇంద్ర పదవి దక్కించుకున్నాడు. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు గయాసురుడి అకృత్యాలను తట్టుకోలేక ఘోర తపస్సు చేసి త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడు. గయాసురుడి అకృత్యాల నుండి మానవులను కాపాడాలని కోరుతాడు. ఇంద్రుని కోరిక మేరకు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాలను ధరించి గయాసురుని వద్దకు వెళతారు. తాము ఒక యజ్ఞం తలపెట్టామని, వారం రోజుల్లో ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలని, ఆ యజ్ఞానికి స్థలం కావాలని ఆ బ్రాహ్మణులు కోరతారు. అయితే ఆ గయాసురుడు తన దేహాన్ని యజ్ఞవాటికగా చేసుకోవాలని బ్రాహ్మణులకు చెబుతాడు. ఆశ్చర్యపోయిన బ్రాహ్మణులు తాము యజ్ఞం చేసే సమయంలో మధ్యలో లేస్తే సంహరిస్తామని గయాసురుడికి చెబుతారు. దానికి గయాసురుడు అంగీకరిస్తాడు. తన శరీరాన్ని యజ్ఞవాటికగా మారుస్తాడు. యజ్ఞం తలపెట్టిన 7వ రోజు పరమేశ్వరుడు తెల్లవారక ముందే కోడిపుంజు రూపంలో వచ్చి కూస్తాడు. కోడిపుంజు కూతను విన్న గయాసురుడు యజ్ఞం పూర్తయిందని భావిస్తాడు. వెంటనే అక్కడి నుంచి లేస్తాడు. ఇదే అదునుగా త్రిమూర్తులు రాక్షసుడు అయినటువంటి గయాసురుడిని సంహరిస్తారు. అయితే అతని పాదాలు పడ్డ చోటు పాదగయ అయింది. గయాసురుడి తలపడిన చోటు శిరోగయ అయిందట. మహాశివుడు కోడిపుంజుగా దర్శనం ఇచ్చిన అనంతరం పిఠాపురం ప్రాంతంలోనే కుక్కుటేశ్వరుడుగా అవతరించి విశేష పూజలను అందుకుంటున్నాడు. పచ్చని ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవకళ ఉట్టిపడే అద్భుతమైన కట్టడాలతో శిల్పకళా సౌందర్యంతో కుక్కుటేశ్వర క్షేత్రం కలరాడుతోంది. ఆలయ దర్శనంతో భక్తులలో ఆధ్యాత్మికత వెలువరిస్తోంది. అక్కడ ఉన్నటువంటి కోనేరు పాదగయ కోనేరుగా పిలుస్తారు. ఇక్కడ ఉండే పాదగయ కోనేరులో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి కుక్కుటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న పరమేశ్వరిని దర్శించుకుని తరిస్తారు. పిఠాపురం పుణ్యక్షేత్రం దేవాలయ నిర్మాణం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆకర్షిస్తోంది. అద్భుతమైన కట్టడాలు ఆలయ ప్రాకారాలపై దర్శనమిస్తాయి. మహాభారత, భాగవత, రామాయణ దృశ్య కట్టడాలు దర్శనమిస్తాయి. జీవకళ ఉట్టిపడేలా దేవతామూర్తులను అందంగా చిత్రీకరించారు. పచ్చని సోయగాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయం ప్రాంతాలను చూసి మనసు ఆహ్లాదంగా మారుతుంది. అద్భుతమైన ప్రాంతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. పాదగయలు కొలువు తీరిన కుక్కుటేశ్వర స్వామి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారు. ఆలయ ప్రాంగణం నిత్యం అర్చకులు చేసే వ్రతాలు, పూజలు, హారతులు, అర్చనలు, అభిషేకాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతూ ఉంటుంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరో ప్రధాన ఆలయం ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికాదేవి ఆలయం.
ఈ శక్తిపీఠాన్ని దర్శించుకునే భక్తులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మోక్షం లభిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో వెలసిన మరో పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం. ఈ ఆలయ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెప్పుకోవచ్చు. పురుహూతికా దేవికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. సర్వగ్రహ సంచారిణి, లోకానుగ్రహకారిణి అమ్మవారు పురుహూతికా దేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఇక్కడ అవతరించింది. అష్టాదశ శక్తిపీఠాలలో వెలిసిన అమ్మవార్లను దర్శించుకోవాలని చెబుతారు. అయితే అన్ని పీఠాలను దర్శించుకోలేకపోయినా ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించుకున్న పుణ్యఫలం అనేది లభిస్తుందట. ఇక్కడ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో నిత్యం అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. పురుహూతికా దేవిని దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయట. ఈ ఆలయంలో అమ్మవారి 18 చిత్రపటాలను మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారిని మొదటగా ఇంద్రుడు సేవించినట్లు మాఘపురాణంలో చెప్పబడింది. ముందుగా పురుహూతుడు అమ్మవారిని సేవించడం వలన ఇక్కడ అమ్మవారికి పురుహూతికా దేవిగా పేరు వచ్చినట్లు తెలుస్తోంది. అమ్మవారి దర్శనం అనంతరం క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఈశ్వర ఆలయ ప్రాంగణంలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లభ శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి 100 ఏళ్ల క్రితం నాటి ఔదుంబర వృక్షం కూడా ఉంది. ఈ క్షేత్రానికి కూడా పురాణ గాథ ఉంది. ఈ దత్తాత్రేయ స్వామి వారిని ఈ క్షేత్రంలో నివసిస్తున్న సుమతి, అప్పలదాసు శర్మలు తమకు సుపుత్రుడు కలగాలని నిత్యం పూజించగా స్వామివారు వీరి సేవకునిచ్చి వారి పుత్రుడుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా ఈ ఔదుంబర వృక్షం క్రింద జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ వృక్షం క్రింద ఉన్న గురుపాదుకులను ఎవరు పూజించినా విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ప్రధాన రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఓ పెద్ద కోనేరు కనిపిస్తోంది. ఇందులోని రాక్షసుడు గయాసురుడి పాదుకలు ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. భక్తులు ఈ కోనేరులో స్నానం ఆచరించి అష్టగణపతుల్లో ఒకరైన చింతామణి గణపతిని దర్శించుకుంటారు. అనంతరం కుక్కుటేశ్వర స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్నటువంటి నందిని దర్శించుకుని భక్తులు పరమేశ్వరుని దర్శించుకుంటారు. పరమశివునికి అనేక నామాలు, అనేక రూపాలు, వాటిలో పురాణ విశేషాలకు తగు రూపం కుక్కుటేశ్వర స్వామి రూపం. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పాదగయ పితృదేవులకు ముక్తిని ఇచ్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. తల్లిదండ్రులను గౌరవించి వారి తదనంతరం కూడా వారిని స్మరించే సాంప్రదాయం ఉన్న పుణ్యక్షేత్రం ఇది. భారతదేశంలోని 3 గయాలలో పిఠాపురం 3వది. బీహార్ రాష్ట్రంలో ఉన్న సిరోగయ, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న నబీగయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాదగయ పిఠాపురం. ఇక్కడున్న అష్టాదశ శక్తి పీఠాల్లోనూ దర్శించుకునే అదృష్టం కలగడం పూర్వజన్మ సుకృతం. ఈ క్షేత్ర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. కుక్కుటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నుడు, హనుమలతో ఉన్న రామాలయం, దత్త పంచకం, పవిత్ర కోనేరు, పాదగయ, హరిహరసుత అయ్యప్ప స్వామి మందిరం, జగన్మాత రాజరాజేశ్వరీదేవి, కుంతి మాధవ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, సాయిబాబా మందిరం, సరస్వతీమాత ఆలయాలు ఉప ఆలయాలుగా కొలువు తీరి ఉన్నాయి. కుక్కుటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం సంబంధించిన విశేషాలు. అలాగే పురుహూతికాదేవి ఆ పేరు ఎలా వచ్చింది? పురుహూతికాదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహూతికాదేవిని దర్శించుకున్న మాత్రాన భక్తులకు అష్టైశ్వర్యాలు, మోక్షం లభిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో వెలిసిన మరో పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం. అలాగే ఈ ఆలయ దర్శనం భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా అయితే చెప్పుకోవచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.